దయగల ప్రభువా, గుండెలయందు రైళ్లు పరిగెత్తుచున్నవి, కానీ నేను ఎక్కవలసిన రైలు మాత్రం వచ్చుటలేదు. సత్యంగల సత్యనారాయణ స్వామి, ఎలాగైనా అమ్మాయి మనసు మార్చి స్వామి. ఇందాక ట్రైన్ అరగంట లేట్గా రావాలని కోరుకోగానే వెంటనే స్పందించావు. మళ్ళీ స్పందించి ట్రైన్ ఇంకో గంట లేట్ చేసామి. ఏమిటి బిడ్డ, మరి ఒక గంట లేటా? యు మీన్ 60 minutes? నో, ఇంపాసిబుల్. ఇందాక ప్రభువు నీ మాట విని ఉన్నాడు, ఇప్పుడు నీ మాట వినడు, నా మాట ఏ వినును. దయగల తండ్రి స్తోత్రము. ఇప్పుడు కూడా ప్రభు మీ మాట వినడు, ఎందుకంటే నా దగ్గర ప్రభు బిడ్డ ఉన్నాడు. నా యందు ప్రభువే ఉన్నాడు. హే జీసస్, నేను మీ అభిమానిని, ఈ చంటూడు మీ అభిమానే. దయచేసి ట్రైనుకో గంట లేట్ చేయ ప్రభు, కరుణామయ. ప్రభువా, ఈతని మాటలు వినకుము, నీ కొరకే జీవించుచుంటుని నా మాట వినుము. ట్రైను లేటు చేయకుము దేవా. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా వచ్చును. ప్రభుకి భక్తుల కన్నా అభిమానులు అంటేనే ఇష్టం. పదరా బాలేసు. టోటల్ గా గంటన్నర ఆలస్యమా? 1.5 hours. గుంటూరు యందు జరుగు ఘోరమును చూచుట నా వల్ల కాదు ప్రభువా. ప్రభు కుమారా, చెప్పుకో కుమారా. ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవరు వేగమును పెంచినచో కవరగునని చెప్పి ఉన్నారు. గంట లేట్ అయినచో ఎచటను రెడ్ సిగ్నల్ పడనిచో కవరగునని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు గంటన్నర లేట్ అయినది. ఏమి జరిగినచో నేను కరెక్ట్ టైమునకు గుంటూరు చేరగలను? అట్లు చూచుచుంటురేమి ప్రభు కుమారా? మరి చూడకపోతే ఏం చేయమంటారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? అది చెప్పలేనిది, చెప్పుకోకూడనిది. గంటన్నర లేట్ అయినచో డ్రైవరు కవర్ చేయగలడా లేడా? చేస్తాడు, ట్రైన్కి బ్రేకులు ఫెయిల్ అయితే. ఓ, అట్లు బ్రేకులు ఫెయిల్ అయినచో ట్రైన్ ఎచ్చటను ఆగదా? అవును, ఆగదు. అప్పుడేమి ఎగును? డైరెక్ట్ గా ప్రభువు దగ్గరికి పోయేదు. ఓ, అట్లయినచో దేవుని ప్రార్థించుతున్నాను. దయగల తండ్రి, ట్రైన్కు బ్రేకులు ఫెయిల్ చేయమని నిన్ను స్తుతించుతున్నాను.